అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. ఎవ్రీ ఫాదర్‌కి హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నేను రాసిన ఒక చిన్న కవిత. నాన్నకు ప్రేమతో. నాన్న నువ్వు లేనిదే ఈ లోకమే లేదు. నాన్న నువ్వు లేనిదే ఈ వెలుగే లేదు. నాన్న నువ్వు లేనిదే ఈ ఊపిరే లేదు. నాన్న నువ్వు లేనిదే ఈ ప్రాణమే లేదు. నాన్న నువ్వు లేనిదే ఇక నేనే లేను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎవ్రీ ఫాదర్‌కి హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా పిల్లలు అంటే డింపుల్, హనీ వాళ్ళ డ్యాడీకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. డింపుల్, హనీ నేను ఒక ప్లాన్ ఏసామండి. వాళ్ళ డ్యాడీకి తెలియకుండా ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశామన్నమాట. మార్నింగ్ మేము వాళ్ళ డ్యాడీకి చెప్పి పార్క్ అని వెళ్ళాము. పార్క్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళి కొన్ని గిఫ్ట్స్ అంటే చిన్న పార్టీకి కావాల్సినవి కొనుక్కొని వచ్చాము. వాళ్ళ డ్యాడీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ డ్యాడీ కార్ కీస్ తీసల్లా డిక్కీలో దాచిపెట్టేసామన్నమాట. వాళ్ళ డ్యాడీకి తెలీదండి. సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. మా హస్బెండ్‌ని బయటికి వెళ్దామని అడిగామండి. అంటే ఈవినింగ్ వెళ్దాము అన్నారు. ఈవినింగ్ అయింది. 4 నుంచి మేము స్టార్ట్ అయితే అలా 5:30 అయిపోయిందండి. ఇంటి దగ్గర నుంచి 5:30కి స్టార్ట్ అయ్యాం. మా ఒంగోలు దగ్గర కొత్తపట్నం బీచ్ ఉందనమాట. చాలా బావుంటది. బీచ్ దగ్గరకొచ్చేసామండి. ఇదంతా ఉప్పు తయారు చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ కాలువ చిన్న కాలువ. ఇదిగోండి అక్కడ వైట్ కలర్‌గా కనిపిస్తున్నాయి ఉప్పు కువ్వాలనమాట. ఇదిగోండి మీకు దగ్గరగా వ్యూ చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ చూపిస్తున్నారనమాట. ఇవన్నీ ఉప్పు కువ్వలు అని చెప్పి. ఇదంతా దాటేసాక రొయ్యల చెరువులు ఉన్నాయండి. మేము కొత్తపట్నం బీచ్‌కి నియర్‌లోనే ఉన్నాం. మా హస్బెండ్‌కైతే తెలీదనమాట. ఏదో సరదాగా బయటికెళ్తున్నాం అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఓన్లీ ఈ వీడియోస్ తీస్తున్నాననే కాదు, యూట్యూబ్‌లో పెడుతున్నానని కాదు కానీ, మేము ఎవ్రీ ఫాదర్స్ డే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటామండి. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం ఏం నేర్పితే అదే వస్తది. మనం అలవాటు చేస్తేనే కదా పెద్దయిన తర్వాత అంటే కొన్ని సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఫాదర్స్ డేనే ఫాదర్స్‌ని బాగా చూసుకోవాలని కొంతమంది క్వెషన్స్ ఏస్తుంటారు. ఎవ్రీ డే చూసుకోండి. ఫాదర్స్ డే అప్పుడు గిఫ్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బర్త్‌డేస్‌కి గూడా అంతే కదా! మన బర్త్‌డే ఎప్పుడొస్తది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అదొక స్పెషల్‌గా అంటే మనం ప్రతి ఒక్క రోజు మన పేరెంట్స్ మనం బాగా చూసుకోరని కాదు కదా! అలానే ఫాదర్స్ డేని, మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ లైఫ్‌ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. మేము దగ్గరకొచ్చేసామనమాట. ఇదిగోండి మా బాబు హాయ్ చెప్తున్నాడు. వాడికైతే నిద్రొస్తుంది. నిద్ర స్టార్ట్ అయిందనమాట. పాప అయితే ఆల్రెడీ కార్‌లో నిద్రపోతుంది. మీకు చూపిచ్చాను కదా! కార్ ఎక్కితే మాత్రం మా పాప కొద్దిసేపటికే నిద్రపోయిద్దనమాట. పాప ఎప్పుడు అంతే. వాళ్ళ అక్క నిద్రపోతుందని వాడు ముందుకొచ్చి కూర్చున్నాడు. వాడికి కూడా నిద్రొచ్చేస్తుంది. చూడండి హనీ బాబు ఎలా నిద్రపోతున్నాడో. చక్కగా చిన్న పిల్లలు ఎలా నిద్రపోతారు కూరిపాట్లేస్తూ అలా నిద్రపోతున్నాడు చిన్నోడు. అప్పటికి లేరా అని లేపుతున్నా లెగవట్లేదు. సర్లే పడుకొని అని పడుకోనిచ్చాము. ఒంగోలు దగ్గర నుంచి కొత్తపట్నం బీచ్ 10 కిలోమీటర్స్ ఉంటదండి. మేము ఒంగోలు నుంచి ఒక హాఫ్ అన్ అవర్‌లో బీచ్ దగ్గరకొచ్చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు మేము బీచ్ దగ్గరికి వస్తా ఉంటామండి సరదాగా. కొత్తపట్నం ఎంటర్ అవుతున్నామండి. మనం కొత్తపట్నం 4 కల్లా వచ్చేస్తే చక్కగా రొయ్యలు, చేపలు అప్పుడే పట్టినయి దొరుకుతా ఉంటాయి. కానీ మేమొచ్చేసరికయితే చాలా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికీ ఒక రిక్వెస్ట్. రాశి చందు అఫీషియల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండండి. నాకైతే 200+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్ చెప్తున్నానండి. థాంక్ యూ సో మచ్. ఇదిగోండి కొత్తపట్నం స్టార్ట్ అయిపోయాము. వచ్చేసాము దగ్గరికి. ఈ వ్యూ అంతా మీరు చూస్తారని పెడుతున్నానండి. బీచ్ దగ్గరకొచ్చేసామండి. మనం బీచ్ దగ్గర స్టే చేయాలనుకున్నా కూడా చక్కగా రిసార్ట్ ఉందండి. మీకు చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసిందనమాట. నెల్లూరి గార్డెన్ రిసార్ట్ అని రిసార్ట్ ఉందండి. చాలా బావుంటది స్టే చేయడానికి. ఎప్పుడైనా దూరంగా ఎవరైనా వస్తే చక్కగా స్టే చేయొచ్చు. మనం దగ్గరకొచ్చేసామండి. బీచ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనమాట. చాలా నియర్‌లో ఉన్నాము. కొత్తపట్నం బీచ్ దగ్గర ఈత ముక్కల బీచ్ కూడా ఉంటదండి. చక్కగా
2 దగ్గర దగ్గరే ఉంటాయి ఆనుకొని. బావుంటది అది కూడా. మేము అప్పుడప్పుడు కొంచెం సరదాగా ఈత మొక్కల బీచ్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాము. మా పిల్లలకైతే కేక్ కటింగ్స్ అన్నా, గిఫ్ట్స్ అన్నా, సర్ప్రైజ్‌లు ఇవ్వాలన్నా భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటారండి. అందరి పిల్లలు అలానే ఉంటారు కదా! మా పిల్లలైతే ఎవరైనా బర్త్‌డేకి పిలిచినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏం గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. ఇంకా మా ఇంట్లో అయితే మేము చిన్నది గూడా సెలబ్రేట్ చేసుకుంటామండి. బీచ్ దగ్గరకొచ్చేసాము. సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందండి. కార్ పార్క్ చేసేసి మనం బీచ్ లోపలికెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా బోట్స్ ఉన్నాయండి. చాలా మంది వచ్చున్నారనమాట. సండే కదా! పైగా హాలిడే కాబట్టి అందరొచ్చారు. ఎక్కువ మందున్నారు జనం. చల్లటి గాలేస్తుందండి. చాలా బావుంది. నేచర్ చాలా బావుంటది కదా! ఇంకా బీచ్ దగ్గరంటే అస్సలు చెప్పక్కర్లేదు. చాలా అందంగా ఉందండి. కార్ ఎక్కడ పార్క్ చేసుకుందామా అని చూసుకుంటూ ముందుకు వచ్చామనమాట. మేము వెళ్ళేసరికి 6:15 అయిపోయిందండి. లైటింగ్ అంతా తగ్గిపోతుందని అనుకుంటున్నాము. కొంచెం పెందలాడొచ్చుంటే బాగుండేదనుకుంటున్నాము. పిల్లలు గూడా మమ్మీ కొంచెం ముందెళ్దాం మమ్మీ అన్నారు. నాకు ఇంట్లో వర్క్స్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయి నిదానంగా బయలుదేరి రావాల్సొచ్చిందండి. ఇక కార్ పార్క్ చేసేస్తున్నాము. పిల్లల్ని లేపుతున్నానండి. వాళ్ళేం లెగవట్లేదు. వాళ్ళ డ్యాడీ ఆగాక లేపుదాంలే ఆగు అన్నారు. ఇక ఆగాను. ఇదిగోండి హనీ బాబుని లేపేశాననమాట. లేపితే లేచాడు. వచ్చేసామా అని లేచి చూస్తున్నాడండి. ఇక ఫోను చూపిస్తున్నాను నిద్ర కళ్ళ మీద ఉన్నాడని చెప్పి. చూసి నవ్వుతున్నాడు. చిన్నగా దిగుతున్నామండి. పాపేమో నిద్రపోతూనే ఉంది. లేపుతున్నాము. ఇంట్లో అయితే నిద్రపోతున్నప్పుడు లెగవండి, లెగవండి అన్నా ఎంత లేపినా లెగవరండి. అదే మనం బీచ్ దగ్గరకొచ్చేసాం అనంగానే వెంటనే కళ్ళు తెరిచేసేస్తున్నారనమాట. వాళ్ళకి అంత ఇంట్రెస్టు. పిల్లలెవరైనా అంతే కదా! బయటకొచ్చినప్పుడు వెంటనే లెగిచేస్తారు. ఇక మా పాపను గూడా డోర్ ఓపెన్ జేసి లేపుతున్నాము. అని అక్క, అక్క, అక్క అని పిలుస్తున్నాడు. వాళ్ళ అక్కని చూపిస్తున్నాను చూడండి. కమ్మగా నిద్రపోయింది కారెక్కి. లేమ్మా, లేమ్మా అని లేపుతున్నాము. లెగిచి కూర్చుంటది చూడండండి. కూర్చొని అప్పుడే వచ్చేసామా అంటుంది. నిద్రపోయింది గదా! లేచాక స్లిప్పర్స్ ఏసుకొని లెగుస్తుందండి. ఇక వాళ్ళ డ్యాడీకి చిన్న చిన్న సర్ప్రైజెస్ స్టార్ట్ చేద్దామండి. నేను చెప్పాను హనీని వాళ్ళ డ్యాడీ దగ్గర ఉండమని చెప్పి, వాళ్ళ డ్యాడీని పట్టుకొని ఉండమని చెప్పాను. ధనుష్క నేను ప్లాన్ చేస్తున్నామనమాట ముందుకు వెళ్ళడానికి. వాళ్ళ డ్యాడీ ఎందుకు పట్టుకోవాలి అది ఇది అని అడుగుతున్నారు. మేము చెప్పాము ఇక్కడే ఉండు కొంచెం సేపు ప్లీజ్ అంటే ఇక ఆగారు. వాళ్ళ డ్యాడీకి ఇక డౌట్ వచ్చేసిందనమాట. ఇక్కడే ఆగమంటున్నారు ఏంటి అని చెప్పి, వాళ్ళ డ్యాడీకి సర్ప్రైజ్ ఇవ్వడానికని చెప్పి హనీనైతే చెప్పొద్దని చెప్పానండి. ఇంకా పాపని తీసుకొని నేను ముందుకు వెళ్ళి ఒక స్టూల్ తీసుకొని కేక్ కటింగ్ అని చెప్పి అరేంజ్ చేయడానికని పాప నేను ముందుకు వెళ్ళి నడుస్తున్నామండి. మా పాప పాపం నిద్ర కళ్ళతో ఉంది. ఆ స్టూల్ పట్టుకుంది. వాళ్ళ డ్యాడీని పక్కకు పంపించేసామండి. ఇక డిక్కీలో ఉన్నాయని నేను పట్టుకొనొస్తున్నాను. ఇక పాపతోనేమో స్టూల్ పట్టిచ్చాననమాట. అది మడిచే స్టూలు. ఎక్కడైనా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చండి. చక్కగా ఇక తీసుకెళ్తున్నాము. ఎక్కడ అరేంజ్ చేద్దామా అని చూసాము. ఓ చోట అరేంజ్ చేశానండి. ఫోన్ గూడా అరేంజ్ చేసుకున్నానండి. కేక్ పెట్టాను. వాళ్ళ డ్యాడీని రమ్మన్నాను. వాళ్ళ డ్యాడీ షాక్ అయిపోతున్నారు. నవ్వుకుంటున్నారండి. చిన్న చిన్న సరదాలు చాలా ఆనందాన్నిస్తాయండి. వాళ్ళ డ్యాడీకైతే చాలా హ్యాపీగా ఉంది. డింపుల్, హనీ గూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ డ్యాడీకి సర్ప్రైజ్ ఇచ్చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ డ్యాడీని హగ్ చేసుకుంటున్నారు. డ్యాడీ హ్యాపీ ఫాదర్స్ డే డ్యాడీ అని చెప్తుంది పాప. వాళ్ళ అక్క చెప్పిందని వీడు గూడా డ్యాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నారు. వాళ్ళ డ్యాడీ వాళ్ళని చక్కగా ముద్దు పెట్టుకుంటున్నారండి. మేము ఈ ఫాదర్స్ డే అని కాదండి. ఎవ్రీ ఫాదర్స్ డే నేను చేస్తాను. మీరు కుదిరితే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో చేయండండి. రాశి చందు అఫీషియల్ అని ఉంటది. ఫాలో చేయండండి. రీల్స్‌లో చాలా మెమోరీస్ ఉన్నాయండి. ఫాదర్స్ డేస్ చాలా సెలబ్రేషన్స్ చేశాము ఇలాగా. చాలా ఇయర్స్ వీళ్ళు పుట్టిన కాడ నుంచి ఎవ్రీ ఫాదర్స్ డే జరుపుతూనే ఉన్నానండి. కేక్ కటింగ్ చేస్తున్నాము. పిల్లలైతే హ్యాపీ ఫాదర్స్ డే అని వాళ్ళ డ్యాడీకి పాట పాడుతున్నారండి. హనీ బాబు డ్యాడీ డ్యాడీ నాకు ముందు డ్యాడీ అని అరుస్తున్నాడండి. వాళ్ళ డ్యాడీ వాడికే ఫస్ట్ పెట్టాడనమాట. ఇక హ్యాపీగా చిందులేసుకుంటున్నాడు. బాగుందంట, సూపర్‌గుందని మీకు చూపిస్తున్నాడు. పాప కూడా బావుందని చెప్తుంది. ఇక వాళ్ళ డ్యాడీ నాకు పెడుతున్నారు. నాకు కోల్డ్ చేసింది కొంచెమే పెట్టండి అంటున్నాను. అందుకే వాయిస్ కొంచెం అన్‌ఈజీగా వస్తుంది.
వాళ్ళ డాడీకి కూడా తినిపిస్తున్నాడండి హనీ. చిన్న చిన్న సరదాలు లైఫ్‌లో చాలా ఆనందాలు ఇస్తాయండి. మనం చేసేది పెద్ద పార్టీయా, చిన్నదా అని కాదు. మనం హ్యాపీగా ఉంటే చాలండి. వాళ్ళ డ్యాడీని అటు తిప్పేశారు. డ్యాడీ తిరగొద్దు మేము పిలిచేదాకా అంటే పాపం వాళ్ళ డ్యాడీ అటు తిరిగారండి. డ్యాడీ అని కేకలేశారు. ఇక వెనక్కి తిరిగారు. పాప రోజ్ ప్లాంట్ కొందండి. వాడు వాచ్ తీసుకున్నాడనమాట. నేను ఆన్‌లైన్‌లో వాచ్ బుక్ చేశానండి. పాప అయితే ప్లాంట్ బయట కొన్నాము. మార్నింగ్ మేము బయటికెళ్ళినప్పుడు వాళ్ళ డ్యాడీకి రోజ్ ప్లాంట్ ఇస్తాను మమ్మీ అంది. సరేనమ్మా గుడ్ ఐడియా అని చెప్పి రోజ్ ప్లాంట్ తీసుకున్నాను. పాపిచ్చింది. వాచ్ వాడిచ్చాడనమాట. ఇదిగోండి మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను రోజ్ ప్లాంట్. ఇదైతే మనం చక్కగా నాటుకోవచ్చు ఇంట్లో కుండీలో బావుంటది. ఇదిగోండి వీడు వాచ్ ఇచ్చాడు. వాళ్ళ డ్యాడీ వాచ్ చూసుకుంటున్నారు. బావుందని మీకు చూపిస్తున్నారు. మా హస్బెండ్‌కైతే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలకి థాంక్స్ అమ్మా అని చెప్తున్నారు. ఓకే డాడీ అని అరుస్తున్నాడు హనీ. హ్యాపీగా ఉన్నారండి. డాడీ ఇదిగో నా ప్లాంట్ కూడా పట్టుకో డాడీ అని మళ్ళీ వాళ్ళ కూతురు మళ్ళీ ఇస్తుందండి ప్లాంట్‌ని. మీకు చూపియాలని చెప్పి థాంక్స్ అమ్మా అంటే మళ్ళీ ముద్దు పెట్టుకుంటుందండి. హనీ బాబు కూడా చూసి ముద్దు పెట్టుకుంటున్నాడండి. ఇదిగోండి మా క్యూట్ ఫ్యామిలీ. ఓన్లీ ఈ 2 గిఫ్ట్సే కాదండి. ఇంకా ఉన్నాయి గిఫ్ట్స్. చూపిస్తాం. చూసేయండి. సండే అయ్యేసరికి బీచ్ దగ్గర జనం చాలా మందున్నారండి. అటు ఇటు వెళ్తూ. మేము ఎవరిని పట్టించుకోకుండా చక్కగా వీడియోలు తీసుకుంటూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగున్నాం. నేనైతే మా పిల్లలని చూసి హ్యాపీగున్నాను. వాళ్ళ డ్యాడీ వాళ్ళ పిల్లలతో గిఫ్ట్స్ తీసుకుంటూ హ్యాపీగున్నారు. మళ్ళీ గిఫ్ట్ ఇస్తున్నారండి. కప్స్. ఈ కప్స్ అయితే వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళే కొనుక్కున్నారండి. వాళ్ళు దాచుకున్న డబ్బులతో నన్ను తీసుకొనెళ్ళి డీమార్ట్‌లో తీసుకున్నారండి ఈ కప్స్. కప్స్ తీసుకున్నారు. వాళ్ళ ఓన్ మనీ అండి అదైతే. మా హనీ అయితే చాలా హ్యాపీగా ఎగురుతూ క్లాప్స్ కొట్టుకుంటున్నాడండి. ఇదిగోండి నేను దగ్గరగా చూపిస్తున్నాను. వాళ్ళ డ్యాడీ పాలు తాగడానికంట చెప్తున్నారు. 2 కప్స్ తీసుకున్నారు వాళ్ళ పాకెట్ మనీతో. వాళ్ళ పాకెట్ మనీతో తీసుకున్న గిఫ్ట్ చాలా వాల్యుబుల్ అండి. అది చిన్నదైనా సరే చాలా వాల్యుబుల్. పిల్లలకి ఇలా చిన్న చిన్నవి నేర్పించాలండి. ఇదిగోండి బట్టలు కూడా తీసుకున్నానండి. 2 జతలు తీసుకున్నాను. చెరో ఒకళ్ళు ఇచ్చారండి పిల్లలు. వాళ్ళ డ్యాడీకి ఒక షర్ట్ ప్యాంట్ ఇద్దరు ఇచ్చారండి. వాళ్ళ డ్యాడీకి అయితే చాలా హ్యాపీ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నన్ను దగ్గరికి తీసుకున్నారనమాట ఆ హ్యాపీనెస్‌లో. చాలా హ్యాపీగా ఉన్నారు. కేక్ కొంచెం మేము తినేసామండి. కొంచెం తినేసి అక్కడున్న వాళ్ళకి కొంచెం కొంచెం ఒక్కొక్క పీస్ ఇచ్చేసామండి. చూసిన ప్రతి ఒక్కరూ మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బీచ్ దగ్గర వ్లాగ్ అంతా 2 పార్ట్స్‌గా పెడతానండి. ఎందుకంటే ఒక వ్లాగ్‌లో పెట్టడానికి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ సేపు చూడలేరు కాబట్టి 2 వ్లాగ్స్‌గా పెడదాం అనుకుంటున్నాను. మా సెలబ్రేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఎవ్రీడే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తూ ఉంటానండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరు బ్లెస్ చేయండండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థాంక్స్ అండి. నా ఫ్యామిలీ తరపున అందరికీ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నామండి. మా వ్లాగ్స్ మీరు ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. పార్ట్ 2తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ ఆల్. మీ రాశి అండి. బై ఫ్రెండ్స్. సీ యూ.